గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన నేపథ్యం దీనిపై మాట్లాడేందుకు విశాఖ నార్త్ విష్ణు కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే ఈరోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడిన ప్రధాన కారణం ఈరోజు కోరం సరిపోలేదు, అందుకని 56 ఉండాలి, 54 ఉన్నాయి కోరంకి. 54 మెంబర్సే ఉన్నారు, అందుకని రేపటికి పోస్ట్పోన్ అయింది. రేపు ఎన్నిక మామూలుగానే జరుగుతుంది, ఇబ్బంది లేదు. ఈరోజు కోరం సంబంధించి కావాలని టీడీపీ కార్పొరేట్ పూర్తిస్థాయిలో సమావేశం పెట్టుకొని ఈ కోరంకి హాజరు కాని పరిస్థితి, దీని నేపథ్యంలో వాయిదా కూడా పడింది. అంటే మేయర్ ఎన్నికకి సంబంధించి పూర్తిగా సమిష్టిగా చేసిన కూటమి ఈ రోజు ఎందుకు ఫెయిల్ అయింది మీరు అనుకుంటున్నారు? అది వాళ్ళు టీడీపీ వాళ్ళు అంతర్గతమైన విషయం, అది నాకేం తెలిసింది. మాకు బీజేపీ మేము ఫుల్గా వచ్చాము, అందరూ వచ్చాము. కేవలము మన సీఎం రమేష్ గారు వారు ఇతర రాష్ట్రాల్లో ఉండటం వలన ఆయన రాలేదు. ఎందుకంటే మేము లాస్ట్ టైం 74 మంది ఉన్నాము. సో ఇప్పుడు 54కి తగ్గిపోతుందని ఎవరు కూడా ఊహించరు. లోకల్గా కార్పొరేటర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు వచ్చిన అయిపోయేది, ఇద్దరు వచ్చినా సరిపోయేది. బట్ ఏది ఏమైనా అది వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ మాట్లాడుకోవాల్సిన అవసరం. అయితే డిప్యూటీ మేయర్ సంబంధించి జనసేనకి ఇచ్చేకి టీడీపీ కార్పొరేటర్ సంయోజితంగా లేదు, దాన్ని ఎలాగైనా అడ్డుకుంటా ఉన్నారు. అదే పంతలో ఈరోజు మీటింగ్ కూడా ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకొని దాన్ని సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. లేదంటే ఇంటర్నల్గా ఏమైనా కుమ్ములాట జరుగుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇప్పుడు ఏదైతే మేయర్ గారు ఎన్నిక అయిందో ఆ ఎన్నిక కూడా ఇది టోటల్ బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల కలయిక తోటి మొన్న మేయర్ గారు ఎన్నిక అవ్వటం జరిగింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం డెసిషన్స్ తీసుకోవాలి. ఏదో ఎవరికో కోపం వచ్చిందనో, లేకపోతే వాళ్ళకి ఏదో పోస్ట్ రాలేదనో, లేకపోతే వాళ్ళ అసంతృప్తి ఇట్లాగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. జనసేన కార్పొరేట్ సంబంధించి అక్కడ కందుల నాగరాజు కావచ్చు, పేదమూర్తి కావచ్చు, లేకపోతే ఉషశ్రీ లాంటి వాళ్ళు కూడా దీన్ని విభేదిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ఒప్పుకునే ప్రసక్తి అంటున్నారు. దీనివల్ల ఏమైనా ఇంటర్నల్గా వాళ్ళు సంయుక్త ఎట్టని కాలేదనుకుంటున్నారు. లేదు, పేదల మూర్తి యాదవ్ ఆయన వచ్చారే లోపల, నాతో పాటు కూడా మాట్లాడారు, ఆయన లోపలే ఉన్నారు కూడా. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపు సజావుగా సాగుతుంది. సార్, ఫైనల్గా రేపు ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉందా సార్? మరలా కూడా వాయిదా పడే అవకాశం ఉంది అనుకుంటున్నారు? రేపు ఖచ్చితంగా అవ్వాలి, ఖచ్చితంగా అవుతుంది కూడా, దాంట్లో ఏమీ సందేహం లేదు. ఇది చూస్తున్నాం కదా, ఏదైతే డిప్యూటీ మేయర్ సంబంధించి దల్లి గోవింద్ రెడ్డి జనసేన పార్టీ బీఫారం ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు గల అధికారి ఉన్న ఏదైతే మయూర్ అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీడీపీ కార్పొరేటర్ అయితే డుమ్మకొట్టిన సంగతి అందరికీ చూసాం. అయితే పూర్తి స్థాయిలో కూటమి నాయకులంతా కూడా కలిసికట్టి వెళ్ళినప్పుడు కూడా డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కార్పొరేటర్ కొంతమంది ఈ మీటింగ్ హాజరు కాకపోవడంతో డిప్యూటీ ఎన్నిక మరలా రేపటికి వాయిదా వేసినట్టు ఎన్నికల అధికారి జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసుకుని రేపు ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి సక్సెస్ అయ్యేదిగా పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేస్తామని చెప్పేసి కూడా విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ మనతో పాటు చెప్పడం జరిగింది. కెమెరా గణేష్ దుర్గప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.